బీసీ రిజర్వేషన్ అనేది ఏందనేది తెలుస్తుంది. అసలు బీసీకి మద్దతుగా ఉందా లేదని ప్రస్తుతం మనతో పాటు అయితే బీసీ సంఘ మహిళా నాయకులు అయితే ఉన్నారు. వారి మాటలోనే ఒక్కసారి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, చెప్పండి, అసలు కోర్టు నిన్నటి నుంచి వాయిదా మీద వాయిదా వేస్తూనే ఉంది. సో 2:15 అయితే ఈ రోజు విచారణ మొదలవబోతుంది. అసలు మీకు అనుకూలంగా వస్తుంది అని అనుకుంటున్నారా? మేము దేవుని దయ వలన, పెద్దల దయ వలన, బీసీ పెద్ద చిన్న తరపు నుండి మేము ఏం మాట్లాడుతుంటే బీసీ అనుకూలంగానే వస్తుంది అనేసి భగవంతునితో ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ గిట్లా మేము ఇన్ని సంవత్సరాల బీసీకి పోరాడుతున్నామండి, ఒకవేళ గిట్లా బీసీ అనుకూలంగా గిట్లా రాలేదనుకో, జిల్లాలే కాదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేము మహిళలమంతా బయటికి వెళ్తాము. బీసీ అనేది ఏంది అని మేము నిరూపిస్తాము. రెండో విషయం ఏంటంటే బీసీ ఈ సంఘము ఆ సంఘం అని ప్రతి ఒక్క సంఘం ఏకమత్యమై ఒక తాటిపైన వచ్చేసి మేము బయట వెళ్ళిన తర్వాత మాకు ఏ గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వం కానీ ఎవ్వరు మమ్మల్ని మహిళలను ఆపలేరు. ఇది మహిళా శక్తి. మేమేందో మహిళలను నిరూపిస్తాం. మాకు ఎవ్వరు అడ్డు రావద్దు. అప్పుడు అడ్డు వచ్చినా మేము ఆగేటోళ్ళం కాదు. ఢిల్లీ గద్దె కదిలిస్తాం మేము మహిళలం. అంటే మరో ఉద్యమం మొదలవుతుంది. మరో ఉద్యమం అవుతుంది. మిలియన్ మార్చ్ ట్యాంక్ బండ్ మీద ఎట్లా అయిందో అట్లా అవుతుందండి. మేము మాత్రం మూగుంటోళ్ళం కాదు. ఇప్పుడు ఇంతే మహిళలని తక్కువ అంచనా వేయద్దు. మహిళలను ఇప్పుడు ప్రతి ఒక్క మహిళల మైండ్ లో కూర్చుంది బీసీ అంటే ఏంది, బీసీ అంటే ఏంటిది అని కూర్చుంది. ఇంకా రెండో విషయం, ఇప్పుడు టైం చూస్తున్నాము. ఆ టైంకు అనుకూలంగా రాకుంటే ఇప్పుడు ఏం జరుగుతుందండి. రెండో యుద్ధం మొదలవుతుంది ఇప్పుడు. అప్పుడు మమ్మల్ని ఏ గవర్నమెంట్ ఆపలేరు. మేము అందరం బయటకు వెళ్తాం. అంటే ఇప్పుడు రిజర్వేషన్ వస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటమ్మా? ఇక్కడ చాలా వరకు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రిజర్వేషన్ వస్తే బెనిఫిట్ ఏందని అంటే అమ్మా, ఒకట్రా బీసీ అనేది ఈరోజు ఇంత గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం అక్క అన్నట్టు తెలియలే ఎవరికి. ఎందుకనంటే ఎవరు చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరు కూడా కష్టపడి పని చేస్తే వాళ్ళకి ఫలితం అందింది. కాకపోతే ఇప్పుడు గత 10-15 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమం ఎందుకు వచ్చిందనంటే అత్యంత వర్గాల వాళ్ళే. ఇప్పుడు ఒక్క ముఖ్యమంత్రి అన్న బీసీ ముఖ్యమంత్రి ఇంతవరకు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కళ్ళని చూపియండి, ఒక్కళ్ళన్న ఉన్నారా? ఎవ్వరు లేరు. అంతా రెడ్డిసే వెళ్తున్నారు. సరే, వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చాము. సపోర్ట్ ఇచ్చినా కానీ వాళ్ళు మనకు సపోర్ట్ ఇచ్చింది ఏంది? ఇప్పుడు వాళ్ళకి ఓట్లు మనయి కానీ సీట్లు వాళ్ళవి అన్నట్టు ఇప్పుడు దాకా వేయలేరు. కానీ ఇప్పుడు దాకా ఏంటంటే ఓట్లు వేసిన వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోలేదు వాళ్ళు. గుర్తుపెట్టుకోకపోగా ఇప్పుడు ఉద్యమం ఏందనంటే వాళ్ళ మీద కాదు ఉద్యమం. కాకపోతే 65% మనకైతే ఏదైతే మన జనాభా ఉందో ఆ జనాభా మీద మాకు రిజర్వేషన్ అడుగుతున్నాం. ఏంటంటే ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు, వెనకబడే తరగతులని ఇప్పుడు SC ST వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. అది ఓకే, ఎందుకంటే వెనకబడే తరగతులు వాళ్ళ జనాభాకి వాళ్ళ లెక్కింపు ఉంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది ఎక్కడ పోయినా కానీ. ఇప్పుడు ఏందనంటే మాతో పాటు కూడా వాళ్ళు SC ST మైనార్టీ వాళ్ళు కూడా కలిసి వస్తున్నారు. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మొత్తం కూడా వస్తుంది కాబట్టి మాకు ఈ బీసీ బిల్లు న్యాయం మా పక్కన ఉంది కాబట్టి బీసీ రిజర్వేషన్ బిల్లు న్యాయంగా మాకు తీర్పు వస్తుందని మేము ఆశిస్తున్నాము. చూడవచ్చండి, ఇప్పుడు రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జిల్లా పరిషత్ అంతా కలిపి 1,17,000 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. సపోజ్ 40% వస్తే 47,631 మంది బీసీ యొక్క మహిళలు, పురుషులు అవుతారు. సర్పంచులు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు. ఇది ఒకసారి రాజకీయ నేపథ్యం, ఒక ఆర్థిక నేపథ్యం ఏర్పడతా ఉంటే మనం ఎప్పుడు చేసినా కూడా వ్యవహారం కూడా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలకు 40% ఇవ్వడం తప్ప కాదు కదండి. కాబట్టి 40% ఇచ్చిన తర్వాత రేపు భవిష్యత్తు బీసీల యొక్క వ్యవహారము స్పతిష్టంగా కావాలి, వారి యొక్క రాజకీయ నేపథ్యం గణనీయంగా కావాలి, వారు రేపు ఆర్థికంగా ఎదగాలి, అదేవిధంగా సామాజిక న్యాయం జరగాలి, విద్యా వైద్యం ఉద్దేశంతో స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటే కొంతమంది దుర్మార్గులు, నేను కుళ్ళి చెప్తున్నాను, ఎవరైతే బీసీల వ్యతిరేకంగా మాట్లాడతారో ఆ పార్టీలు, ఆ వ్యక్తులు భవిష్యత్తులో కాలగర్భంలో గడిచిపోతారు, చేతహీనులు అవుతారు. వాళ్ళని చీచి కొడుతుంది. ఎవరైనా ఏ పార్టీలో వ్యక్తి అయినా కూడా బీసీ వ్యతిరేకంగా మాట్లాడితే వారిని భవిష్యత్తు ఎప్పుడు కూడా క్షమించదు. చరిత్ర మిమ్మల్ని చేతిగా చూస్తుంది.
నమ్ముతున్నాం. బీసీలో ఒక నాయకత్వం ఇవ్వాల్సిందిగా రేవంత్ రెడ్డి గారు తపన పడతా ఉంటే ఆయనకు ఏడ పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి గారు మరో జ్యోతిరా పూలు ఏ విధంగా అవుతాడు అని చెప్పి ఉద్దేశంతో ఇలాంటి కుట్రలు మనం కొంతమంది దుర్మార్గులు చెప్తున్నాను. చరిత్రలో మనం మంచి చేసే ప్రతి పని గుర్తించుకునే వ్యవస్థ ఉంటుంది, చేసి గుర్తుంటుంది. చెడు చేసిన వారిని కూడా బీసీ యొక్క నా సామాజిక మర్చిపోదు. అది మీరు మర్చిపోకండి. రేపటికి మా భవిష్యత్తు నిర్మాణం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి బీసీ కుటుంబాలన్నీ అండగా దండగా ఉన్నాయి. పరిపూర్ణంగా సంపూర్ణంగా పూర్తిగా తోడుగా ఉన్నాము. ఎవరైనా కూడా మేము ఎవరికి ఇచ్చినా మేము ఆపలేం, ఎవరు మేము వ్యతిరేకం కాదు. కానీ మా జన్మత మా పుట్టుకతో వచ్చిన హక్కుని మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఓకే రైట్ అన్న, ఇక్కడ అసలు నిన్నటి నుంచి అయితే విచారణ కొనసాగుతూనే ఉంది. మరి ఈ రోజు కూడా 2:15 మరి కంప్లీట్ గా బిల్ పాస్ చేస్తారనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ వాయిదా చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మాకు అనుకూలమైన తీర్పుతో అనుకుంటున్నాము. ఆల్రెడీ నేను ఇంప్లీడ్ అయి ఉన్నాను కేసులో, ఇంప్లీడ్ అయ్యి ఇప్పుడు నేను కూడా లోపల హాజరు కావాలి. కాబట్టి మాకు పూర్తి విశ్వాసంగా నమ్మకం ఉంది. బీసీ తరతరాలుగా 70 సంవత్సరాల నుంచి బీసీలకు ఒక నాయకత్వం ఇవ్వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికి అనుగుణంగా మాకు వస్తామని అనుకుంటున్నాము. సానుకూలంగానే వ్యవహారం ఉంటుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఎలాంటి ఇబ్బంది జరగదు. స్పష్టంగా చెప్తున్నాము. రేపు భవిష్యత్తు కూడా బీసీలో వచ్చే విధంగా, బీసీ నాయకత్వాన్ని పెంపొందే విధంగా ముందుకెళ్తా ఉంటాం. సో అన్న, ఇక్కడ ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్, అసలు నిన్నటి నుంచి ఈ రోజు దాకా మీరు తీర్పు అనుకూలంగా రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే ఏం లేదు, అంటే మనం ఇచ్చిన జీవో తీసుకున్న విధానాలు అంటే ముందుగానే అసెంబ్లీ తీర్మానం, తద్వారా కులగణన సర్వే జరిగింది, తద్వారా ఓట్ల ఓరు ఎంతో లెక్కింపు జరిగింది. అంటే పంచాయతీ చట్టంలో మీరు పంచాయతీ డివిజన్ పెంచాలనుకుంటే స్పష్టంగా సర్వే చేయని చెప్పి అందులో చేసి ఉంది. సర్వే చేసాం. సర్వే ఆధారంగా 50% 33 ఒక నిర్మాణం ఏర్పాటైంది బీసీలది. కాబట్టి 40% ఇచ్చే విధంగా ముందుకు వచ్చాము. శాసనసభ రాజ్యాంగబద్ధం శాసన వ్యవహారంగా పరంగా ఉంది కాబట్టి మాకు నా చోటు పైన పూర్తి విశ్వాసం ఉంది. మేము భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా శాసనసభ ద్వారా శాసనబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది జరగదని మేము భావిస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.